ప్రాజెక్ట్ నందు ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్ యూనియన్ ఆధ్వర్యంలో సిఐటి అనుబంధంలో ఈ రోజు మేము కళ్యాణదుర్గం ప్రాజెక్ట్ కార్యదర్శి పాఠక్క మాట్లాడుతున్నాము. విజయవాడ విజయవాడలో మా సిఐటి నాయకులు యూనియన్ నాయకుల్ని తెల్లవారుజామున గాఢనిద్రలో ఉండే పెండంతా ధ్వంసం చేసి ఆడలు అనుకోకుండా విచక్షణ రహితంగా మా లీడర్ని అరెస్ట్ చేసి బస్సుల్లోనా కారులోనా వ్యాన్లోనా ఇగ్గుకొని పోయి అరెస్ట్ చేస్తున్నారు. ఎక్కడ తీసుకుపోయినారో కానీ తెలియదు ఇంతవరకు సమాచారము. మేమేం కొంటాం కోరడం లేదు. ఈ ప్రభుత్వం వచ్చినప్పటికీ ఏ ప్రభుత్వం వచ్చినా మేము బజార్కి రావాల్సిందే, మేము కాళ్ళు చేతులు ఎరగొట్టుకోవాల్సిందే. మా ప్రాణాలు తెగించి పోరాడితే తప్ప మాకు జీతాలు పెంచే నాదుడే కరువైపోయినాడు. 20 రోజుల ముందు నుంచి మెమరాండము నోటీసులు అన్ని తెలియజేసిన అధికారులు తెలియజేసినాము. విజయవాడ 22వ తారీఖు చర్చలకన్నా పిలిచి తీర్పుకారులు చెప్తారని ప్రభుత్వం చెప్తుందని ఆశించాము. కాకపోతే గార్డెన్ విధులో ఉండి మోసం చేసి ఆడోళ్ళు అనుకోకుండా 4 గంటలప్పుడు ఆడోళ్ళని అక్రమంగా అరెస్ట్ చేయడం ఉంది. మాకు మీకు కరెక్ట్ కాదు, మేము ఖండిస్తున్నాము. మేమేం అడగడం లేదు. మా జీవన ఉపాధి కోసం మా పిల్లలు బతకడానికి, మా కుటుంబాలు పోషించుకోవడానికి ధరలు పెరుగుతున్న అనుగుణంగా మేము జీతాలు ఇమ్మని అడిగినామే తప్ప మాకేం ఇప్పుడు మీరు ఎమ్మెల్యేకి ఎంపీలకి వాళ్ళకి ఇస్తున్న జీతంలో కనీసం చాలా భాగం మాకు ఇస్తే మీకు పొందిన వస్తుంది కదా. మేము ఆడవాళ్ళమే కదా. ఆ మగవాళ్ళు వాళ్ళు ఏం లేనల్లా ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళందరికీ అన్ని లక్షలు ఖర్చు పెట్టి జీతాలు పెంచుతున్నారు. మేము జీతాలు అడిగితే మాకు డబ్బులు లేవు, బడ్జెట్ లేదు అని చెప్పడం ఇది కరెక్ట్ కాదు. వాళ్ళకి ఇంటర్వ్యూలు, ఫోన్ బిల్లులు, ఎక్కడైనా టూర్లు కానీ ఆ ఖర్చు అంతా గవర్నమెంట్ భరిస్తుంది. ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది? మాకు జీతాలు పెంచమని దానికి అరెస్ట్ చేస్తారా? నమ్మించి మోసం చేయడం కాదు ప్రభుత్వం. ఇంతకు ముందే మా అంగన్వాడీ మోసం చేసి మా అంగన్వాడీని ఎలా హింసించినారో దానికి ప్రతిఫలంగా మీరు అనుభవించినారు. ముందుగానే ఇదే విధంగా కొనసాగితే మేము ఊట ఉండేది లేదు. ఇంతకంటే ఉద్యోగం చేస్తామని సమాముఖంగా ప్రభుత్వానికి నిర్ణయించుకుంటున్నాం. కళ్యాణదుర్గం ప్రాజెక్టు అధ్యక్షురాలని కేతిపి రమ్మ నా పేరు. ఇక్కడ మేము ఈ రోజు ఈ రోడ్డుకి ఎక్కేదాని కోసము ఏమంటే ఇప్పుడు మేము 23 నుంచి ప్రతి అధికారికి మేము మెమరాండం ఇచ్చాము. మాకు జీతాలు పెంచలేదని 2 సంవత్సరాలు అయింది. వచ్చి కూడా మాకు పెంచుతామన్న జీతాలు పెంచలేదని ఇప్పుడు ఏదో బడ్జెట్ సమావేశాలు ఉన్నాయన్న ఉద్దేశంతో అట్లన్నా మాకు బడ్జెట్ లో కేటాయిస్తారనే ఉద్దేశంతో మేము 23 నుంచి రిలే నిరాహార దీక్షలు చేసాము. ప్రాజెక్ట్ లెవెల్లో చేసాము, డిస్ట్రిక్ట్ లెవెల్లో చేసాము. చలో విజయవాడ 2వ తారీఖు చలో విజయవాడ, అక్కడ కూడా రిలే నిరాహార దీక్షలు కూర్చున్నారు మా వాళ్ళు అంతా. మేము కూడా వెళ్ళి వచ్చాము. సగం దారికి పోయి వచ్చేసాము. మేము ప్రతి ఒక్కరూ అందులో పాల్గొని మాకు ఎందుకంటే ఈ రోజు రోడ్డును పడే అవకాశం ఎందుకంటే ఇప్పుడు ప్రతి కుటుంబం కూడా బీద కుటుంబంలో నుంచే వచ్చిన అంగన్వాడీ టీచర్లము. మేము అప్పుడు నేను జాయిన్ అయినప్పుడు 175 రూపాయలు వస్తా అనింది. అదే సిఐటి అనుబంధంతో మాకు ప్రతిసారి రోడ్లకు ఎక్కి లాస్ట్ కి 11,500 గవర్నమెంట్ జీతం పెంచినారు. గౌరవవేతనంగానే ఇస్తా అన్నారు. ఒక స్లీపర్ కి ఇచ్చిన జీతం కూడా మాకు ఇవ్వడం లేదు. ఇప్పుడు మా కుటుంబాలు రోడ్డును పడి మేము బతికించలేకుండా ఉన్నాము, పిల్లలని చదివించలేకపోతున్నాము. మళ్ళీ విలేజ్ లోను ప్రతి ఒక్క ప్రజలకు అన్ని అనుకూలంగా మేము ఎన్ని రకాలు కావాలన్నా అన్ని రకాలు అందిస్తున్నాము. అంటే మేము కూడా మహిళలే కదా. మా మహిళలకు కొంచెం కూడా విఘ్నత లేకుండా మమ్మల్ని విచక్షణ రహితంగా అక్కడ చలో విజయవాడ వెళ్ళింటే రాత్రికి తెల్లారుజామున అందరూ బాత్రూమ్కి పోయినారు 10 మంది అట్లా ఉంటే మీరు వచ్చి అది మా వీళ్ళు యూనియన్ నాయకుల్ని తీసుకుపోవడం ఎంతవరకు సమంజసము? ఏదో మా వాళ్ళు ఏదో తీసుకు తెస్తారనుకుంటుంది. ఇంకా అరాచకంగా తయారయ్యే విధంగానే ఉంది. కానీ మేము ఇప్పుడు ఈ బడ్జెట్ లోన మాకు జీతాలు పెంచుకోకపోతే మేము నిరాహార దీక్షల్లో గాని
42 రోజులు గత ప్రభుత్వంలో చేసినట్ల ఆ, అంత 42 రోజులే కాదు, పెంచేంత వరకు కూడా మేము దీక్షలు కొనసాగిస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. కళ్యాణదుర్గం అంబేద్కర్ కూడలిలో అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు అందరూ కలిసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళు అంగన్వాడీ టీచర్లు ఎక్కడైనా దేశంలో గాని ఇతర దేశాల్లో గాని తక్కువ జీతంతో పనిచేస్తున్నారు అని చెప్పేసి ఒక అంగన్వాడీ టీచర్లు అంగన్వాడీ టీచర్లకు ఇస్తున్నటువంటి జీతము ఏ డిపార్ట్మెంట్ లోనూ ఇవ్వడం లేదు. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లోనూ 20,000కు పైగా జీతాలు ఇవ్వడం జరుగుతా ఉంది. అదేమి వీళ్ళు దాదాపుగా 30 సంవత్సరాల నుంచి ప్రాజెక్ట్ లో పనిచేస్తా ఉంటే కనీసం వాళ్ళు 26,000 ఇవ్వాలని చెప్పేసి విజ్ఞత లేదు ప్రభుత్వాలు ఇవి. వీళ్ళు ఈ సమస్యలను పరిష్కరించేంత వరకు ఇట్లాంటి నిరసన కార్యక్రమాలు చేస్తుంటారు. మళ్ళీ విజయవాడ చలో విజయవాడ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు పోలీసులతో ఈ అంగన్వాడీ కార్యకర్తలు యూనియన్ లీడర్లను విచక్షణ రహితంగా మహిళలని లేకుండా వాళ్ళని తీసుకొని పోవడము, ఇగ్గుకోపోవడము, రకరకాలటువంటి చూడని అటువంటి విధానంలో వాళ్ళు పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. కొంతమందికి అయితే చేతులు విరిగినాయి, కొంతమందికి కాళ్ళు విరిగినాయి, కొంతమంది 2-3 అదే అపస్మారక స్థితిలో ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు. ఇట్లాంటి సంఘటనలు ప్రభుత్వం చేసే ఇంకా మహిళలు అనేది భేదమే ఉంటుంది. మహిళలను లక్షాధికారం చేస్తాం, మహిళలను ఉన్నత స్థాయిలో ఉంచుతాం, మేము మీకు అడుక్కోకుండానే మీకు వరాలు ఇస్తామని చెప్పే ప్రభుత్వము ఇదే వరాలు ఇచ్చేది. ఆ మాదిరిగా కాకుండా ఈ నిరసన కార్యక్రమాలు ఇంతటితో ముగియడం లేదు. వేతనము అంగన్వాడీ ఆయలకు అంగన్వాడీ కార్యకర్తలకు 26,000 రూపాయల జీతం ఇచ్చేంత వరకు ఈ సమ్మె ఈ నిరసన కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాము. ఇది తప్పకుండా అమలు చేస్తాము. మీరు ప్రభుత్వం 26,000 ఇచ్చేంత వరకు అమలు చేసేంత వరకు పోరాడుతూనే ఉంటుంది. సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లు ఇట్లాంటి నిరసన కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు.